గాయస్ ఇది చూసారా? నిన్న హైదరాబాద్ లో ఒక పార్క్ కి వెళ్ళాం. అక్కడ వాక్ చేస్తూ ఉండగా అనుకోకుండా మా కంటికి కొన్ని మష్రూమ్స్ కనిపించాయి. ఫస్ట్ గా చూసినప్పుడు ఇవి నార్మల్ మష్రూమ్స్ అనుకున్నాం, కానీ దగ్గరగా చూస్తే మన మార్కెట్ లో కొనుక్కునే మష్రూమ్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా, అంటే లైక్ సైజ్ కొంచెం పెద్దగా అనిపించాయి. ఇవి చూడటానికి అయితే నాటు మష్రూమ్స్ లాగా అనిపించాయి. యాక్చువల్ గా నాటు మష్రూమ్స్ చాలా టేస్ట్ ఉంటాయి. నార్మల్ గా ఇలా డిమార్ట్స్ లోను బయట దొరికే మష్రూమ్స్ కంటే నాటు మష్రూమ్స్ చాలా టేస్ట్ ఉంటాయి. కానీ ఇవి కొంచెం సైజు లో పెద్దగా ఉండేసరికి డౌట్ వచ్చాయి, ఇవి నిజంగా నాటు మష్రూమ్స్ ఏనా ఆర్ ఇంకేదైనా వెరైటీ అనేది మాత్రం మాకు అస్సలు తెలియట్లేదు. అక్కడే కొంచెం క్యూరియాసిటీతో వచ్చి కొన్ని మష్రూమ్స్ అయితే ప్లక్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇవి తినొచ్చా లేదా అసలు తినకూడదా? ఎందుకంటే వైల్డ్ మష్రూమ్స్ లో ఏవి ఎడిబుల్ ఏవి పాయిజనస్ అనేది మనకి జస్ట్ చూడగానే తెలియదు కదా. అందుకే మేమైతే ఐడెంటిఫై అయ్యే వరకు తినకూడదని హోల్డ్ చేస్తున్నాం. ఈ మష్రూమ్స్ ఏ వెరైటీయో, ఇవి ఎడిబుల్ మష్రూమ్స్ కాదా అని మీలో ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి. మీరు ఇలాంటి మష్రూమ్స్ ఎప్పుడైనా చూసారా? ఎడిబుల్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పండి. లెట్స్ సీ మన హైదరాబాద్ పార్క్స్ లో దొరికిన ఈ మష్రూమ్స్ అసలు ఏంటో. కెన్ వి ఈట్ దిస్? ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.